అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. 7th జూన్ సండే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ ఉండవచ్చు అన్న అంశాలు మనం మాట్లాడుకుందాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగానే ముగిసాయి. 0.25% నుంచి 1.5% దాకా వీక్నెస్ మనకు కనిపించింది. అమెరికన్ మార్కెట్స్లో కూడా భారీ జోల్ట్ మనం చూసాం. నాస్డాక్ ఏకంగా 4% పైగా నష్టపోయింది. S&P 500 2.5%, డౌ జోన్స్ కూడా 1.5% దాకా నష్టపోవడం మనం చూస్తున్నాం. ఏప్రిల్ 2025 తర్వాత సఫర్స్ వర్స్ట్ డే సిన్స్ April 25 యాజ్ ద ట్రేడర్స్ ఫ్లీ చిప్ స్టాక్స్. సో చిప్ స్టాక్స్లో ఒకసారిగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. చైనీస్ ఈవీస్ మే హిట్ US వితిన్ ఏ ఫ్యూ ఇయర్స్ వన్ వే ఆర్ అనదర్. అండ్ దీనికి తోడు బిట్కాయిన్లో కూడా, క్రిప్టో కరెన్సీస్లో కూడా రిలెంట్లెస్ సెల్లింగ్ మనకు కనిపించింది. $72,000 దగ్గర నుంచి ఏకబిగిన పతనం అవుతూ $60,000కి క్లియర్ కట్గా దాదాపు $12,000 మేర యొక్క బిట్కాయిన్లోనే వీక్నెస్ మనకు కనిపించింది. బట్ యాజ్ ఆఫ్ నో $62,000 దగ్గర బిట్కాయిన్ అయితే కొనసాగుతుంది. ఒక దశలో $60,000 దిగువ కూడా బిట్కాయిన్ అయితే దిగి వచ్చింది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అని కూడా కొద్దిగా రికవర్ అయ్యాయి. బట్ సమ్హౌ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ చిప్ రిలేటెడ్ అండ్ ఓవరాల్గా టెక్నాలజీ ఏదైతే విపరీతమైన ఇది ఉందో అది కొద్దిగా మళ్ళీ మెల్లగా నేలకు దిగే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో ఇవన్నీ ఒక అనిశ్చిత వాతావరణం. ఏ సెక్టార్ పట్టుకోవాలి, ఏ స్టాక్స్ మనం లైమ్ లైట్లో పెట్టుకోవచ్చు, ఇలా ఇదేంటంటే ఒకదానికొకటి చైన్ లింక్డ్, ఇంటర్ లింక్డ్ డామినో ఎఫెక్ట్ లాగా ఎక్కడో ప్రపంచంలో ఏదో జరుగుతోంది. దాని క్యాస్కేడ్ ఎఫెక్ట్ అంతా అన్ని దేశాలు కూడా మోయాల్సి వస్తుంది. ముందే అంతంత మాత్రంగా ఉన్న మన దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థకి ఇవన్నీ కూడా యాడ్ అవుతూ వస్తున్నాయి. బట్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న అనేక స్టెప్స్ అట్లీస్ట్ మనకి ఒక ఊరటనిచ్చే అవకాశం ఉంది. మండే రోజున గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కన్ఫర్మ్. బట్ మనకేంటంటే జీడిపి నెంబర్స్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న అనేక స్టెప్స్ వల్ల కొద్దిగా రూపీ ఫాల్ అరెస్ట్ అవ్వటం ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి. బట్ ఇది మనం ఇమ్యూన్ కాదు, మనకి ఇవన్నీ ఇమ్యూనిటీ విపరీతంగా ఉంది, అవి ఏవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఫెక్ట్స్ మన మీద పడవు అని అనుకోవడం అనేది మన అమాయకత్వం. ఇంకొక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం కూడా అవుతుంది. యూ హ్యావ్ టు గో బై ద ఫ్లో. ప్రపంచం ఏ విధంగా వెళ్తుందో మనం కూడా ఊరందరిది ఒక దారి, నన్ను ఒలిపిరి పెట్టది ఒక దారి అని అనుకునే పరిస్థితి లేదు. ఊరందరిది ఒక దారే, ఒలిపిరి పెట్టది ఒక దారే. ఇక అన్ని దారులు గోదాట్లోకే వెళ్ళేట్టు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనేక చర్యలు ఆ విధంగానే మనకు వస్తున్నాయి. బట్ ఏంటంటే ఇక మార్కెట్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. హోప్ లూజ్ అయిపోయి ఇక అంత నాశనం అయిపోయింది, మనం ఏమీ చేయలేమన్నాక నిరుత్సాహకర, నిస్తేజకమైన, నిర్వీర్య వాతావరణంలో మనం బతికితే ఇక రేపు అన్నదానికి రూపు ఉండదు మనకి. సో ఆ పాజిటివ్ ఉండాలి, ఆప్టమిస్టిక్గా ఉండాలి. రేపు అన్నది బాగుంది అనుకుంటేనే మనం కనీసం రేపు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత కొద్దిగా పాజిటివ్ దీనిలో ఉండగలం. సో అందువల్ల ఈ మెట్ట వేదాంతం అంతా అవసరం ఉండకపోవచ్చు మీకు ఆదివారం రోజున సాయంత్రం. బట్ ఏంటంటే ఆ హోప్ లూజ్ కావద్దు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏ న్యూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విత్ ఇరాన్ టెస్ట్ ఫ్రెజైల్ సీజ్ ఫైర్. ఈ సీజ్ ఫైర్ అన్న అసలు పదం వింటేనే ఒక అసహ్యంగా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట. సో సీజ్ ఫైర్ అని ప్రకటన మీడియాలోకి వచ్చి అది సోషల్ మీడియాలో ప్రచురితం అయ్యేలోపే ఈలోపే ఎక్కడో చోట యుద్ధం జరిగిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇక US దిగి రావట్లేదు, దారికి రావట్లేదు అని చెప్పి గల్ఫ్ దేశాలు అన్నింటి మీద కూడా మెల్లమెల్లగా ఒక్కటి తనకి మిగిలిన అటో ఇటో చిన్నపిల్లలు ఆడుకున్నట్టు, ఆ టపాసులు పేల్చుకున్నట్టు, మిగిలిన మన దగ్గర ఉన్న రాకెట్లు అటు ఇటు గాజు సీసాలు పెట్టి వదిలినట్టు, ఆ పక్కింట్లో డాబా మీద అక్కడ ఇక్కడ పడినట్టు వాళ్ళు కూడా మిగిలి ఉన్న కొద్ది గొప్ప రాకెట్స్ని అటు ఇటు గల్ఫ్ దేశాల మీద కూడా వేస్తున్నారు. దీంతో గల్ఫ్ దేశాలను కూడా భయపడి US మీద ఒత్తిడి తీసుకొస్తారన్న ఒక ఆలోచన ఇరాన్కి అయి ఉండవచ్చు. ఇది ఒకటి. అలాగే PM goes in హడల్ విత్ EAC ఓవర్ గ్రోత్ స్ట్రాటజీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు తన పాత్ర పోషించింది. విదేశాల్లో అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మీద, GSEX మీద, వాటి మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని తొలగించడం, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసేయాలన్న ఒక ఆలోచన వల్ల ఫ్లోస్ బాగా రావచ్చు అన్న ఒక అంచనా. అండ్ దీనికి తోడు రూపీ కూడా అనూహ్యంగా బాగా రికవర్ కావటం వల్ల కొద్దిగా మనకి ప్రోత్సాహకర అంశం. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే GDP నంబర్స్, అద్భుతమైన GDP నంబర్స్ మనకి వచ్చాయి. అంటే ఇంతటి ప్రెషర్లో కూడా మార్కెట్ ఆ స్థాయిలో పర్ఫామ్ చేసింది, ఎకానమీ ఆ స్థాయిలో పర్ఫామ్ చేసింది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనకి. బట్ ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ని 6.9 నుంచి 6.6కి తగ్గించింది. ఇన్ఫ్లేషన్ టార్గెట్ని 4.6 నుంచి 5.1%కి
పెంచింది. ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియా క్రైసిస్ సప్లై చైన్ మీద, రూపీ మీద, అన్నిటి మీద ఉంటుందని చెప్తూనే ఈ ఇన్ఫ్లేషన్, ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వీక్ మాన్సూన్ ఉండొచ్చు. వీక్ మాన్సూన్ వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ ధరలు కొద్దిగా పెరగవచ్చు అనేది ఒక అంచనాగా అయితే ఉంది. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్తో ప్రధానమంత్రి గారు భేటీ అయ్యారు. ఎకానమిక్ గ్రోత్ ఏ విధంగా పెంచాలి అన్న దాని మీద చర్చలు అయితే నడిచాయి. స్పేస్ ఎక్స్ 2 రెట్ల ఇన్వెస్టర్ డిమాండ్ అందుకుంది. అండ్ చైనా, హాంకాంగ్ కంపెనీస్ వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఉండకుండా స్పేస్ ఎక్స్ ఒక ఆలోచన అయితే చేసి నిర్ణయం తీసుకుంది. రీలింగ్ రూపీ డ్రాగ్స్ స్టూడెంట్స్ అబ్రాడ్ డీపర్ ఇంటూ డెట్ అట్ హోమ్. సో రూపీ పతనం అవుతున్న కొద్దీ విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఇక అదొక చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిణామం. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనూహ్యంగా డిమాండ్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే మెట్రోస్కి మాత్రమే పరిమితమైంది, అనూహ్యంగా అర్బన్ అలాగే రూరల్లో బాగా పెరుగుతుంది. సింపుల్గా 2023లో 13% ఉన్న మార్కెట్ షేర్ ఇప్పుడు 18%కి పెరిగింది. 57% మనకు 30% ఉన్న మెట్రో తగ్గుతోంది కానీ బట్ అర్బన్ సెగ్మెంట్లో విపరీతంగా ఈవీ పెనట్రేషన్, ఎలక్ట్రిక్ స్కూటర్ పెనట్రేషన్ బాగా పెరుగుతోంది. అండ్ ఎథనాల్కి సంబంధించి కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. నిజంగా అవన్నీ కనుక వర్కౌట్ అయ్యి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా ఇవన్నీ వస్తే కొద్ది గొప్ప మనకు ఇలాంటి షాక్స్, ఫ్యూచర్ షాక్స్ ఏదైనా వచ్చినప్పుడు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఎలా తీసుకోవాలి, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ మీద మనం దృష్టి పెట్టాలా, లేక ఎలక్ట్రిక్ మీద దృష్టి పెట్టాలా, అండ్ ఎథనాల్ 100% బ్లెండ్ అండ్ ఎథనాల్ 100% చేసి వెహికల్స్ తయారు చేయడానికి కంపెనీస్ కూడా సిద్ధం అవుతున్నాయి. బట్ ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో దేనికి స్టిక్ ఆన్ అవ్వాలి, దేని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలన్న దాని మీద ఒక క్లారిటీ అయితే ఎమర్జ్ అవ్వట్లేదు. సో అందువల్ల విపరీతంగా వీటి మీద మాత్రమే, బ్యాటరీ స్టాక్స్ మీద మాత్రమే మన ఫ్యూచర్ ఉంటుంది అని అనుకోవడానికి కూడా లేదు. కొద్దిగా ఎప్పటికప్పుడు మనం మన థాట్ ప్రాసెస్ని మార్చుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అట్ 7.8% జీడిపి గ్రోత్ బీట్స్ ఎస్టిమేట్స్ వెస్ట్ ఏషియా ఫియర్స్ ఇన్ Q4. సో వెస్ట్ ఏషియా ఫియర్స్ ఏది పట్టించుకోకుండా మార్కెట్స్ దాదాపుగా 8% వృద్ధి రేటును మనం సాధించగలిగామంటే సో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు కూడా మన దరిదాపుల్లో కూడా లేదు. ఈవెన్ చైనా కూడా మనకంటే 50% తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇది మార్కెట్లకు శ్రీరామ రక్షగా ఉంది. డొమెస్టిక్ కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా కెన్ రీగెయిన్ 7% గ్రోత్ బై FY28 అని చెప్పి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారు చెప్తున్నారు. FPIs get tax relief on guilds, ease of investments. So exempt from 12.5 LTCG levy on G6, tax on interest. సో ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ తీసేయడంతో పాటు గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఏదైతే ఎంతకాలం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విధిస్తున్నారో దాని మీద ఎగ్జంప్షన్ కూడా విధించడం అనేది. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బాగా వస్తే డాలర్ అవుట్ఫ్లో తగ్గితే రూపీ కొద్దిగా నిలబడుతుంది. రూపీ నిలబడితే మిగిలినవన్నీ కూడా కొద్దిగా సర్దుకునే ప్రయత్నం జరుగుతాయి అనేది ప్రభుత్వ ఆలోచన. సో అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మేజర్ మూవ్ తీసుకుంది. సో వడ్డీ రేట్ల పెంపు తగ్గింపు అనేది ఒక నార్మల్ ఫినామినా కావచ్చు కాక అంటే మన కామన్ పాయింట్ రిటైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బట్ కంట్రీ అట్ లార్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ డెసిషన్ నిజంగా ఒక వెల్కమింగ్ మూవ్గా మనం అభివర్ణించుకోవచ్చు. కరెన్సీ ఇన్ ర్యాప్సడీ పాసెస్ 95 లెవెల్ అట్ క్లోజ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఆర్బీఐ స్టడీయింగ్ ప్లాస్టిక్ నోట్స్, నో డెసిషన్ ఎట్. మల్హోత్రా గారు చెప్తున్న ప్రకారం మేబీ ప్లాస్టిక్ నోట్స్ రావచ్చేమో ఒక అంచనా కూడా ఉంది. బట్ దాని మీద పూర్తిగా కొట్టిపారేలేదు కూడా తనకి. సో మేబీ ప్రభుత్వ ఆలోచనగా ఉండవచ్చు. ఎప్పుడు ఏ టైంలో ఏ ప్రకటన వస్తుందో కూడా తెలియదు. మేబీ ఎలక్షన్స్ ముందు కూడా ఇలాంటి భారీ ప్రకటన కూడా మనం వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. BHEL సేల్ అట్ రిస్క్ ఆఫ్ లూజింగ్ మహారత్న ట్యాగ్ ఇన్ ఎ స్పాట్ మే బీ డౌన్ గ్రేడెడ్ టు నవరత్న స్టేటస్ ఇఫ్ ప్రాఫిటబిలిటీ ఫెయిల్స్ టు ఇంప్రూవ్ విత్ ఇన్ ఎ ఇయర్. ఒక ఏడాది కాలంలో BHEL సేల్ సో సెట్ అవ్వకపోతే మహారత్న నుంచి నవరత్నకి తన స్టేటస్ తగ్గించవచ్చు. ప్రాఫిట్స్ లో ప్రాఫిటబిలిటీ అనేది ఒక స్క్రూటినీగా ఉంది. PSUs told to improve financial performance. Ministries asked to submit turnaround plans. సో టర్న్ అరౌండ్ అవుతుందా లేదా, ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడాలి. యావరేజ్గా 5,000 కోట్ల రూపాయల యాన్యువల్ టర్న్ ఓవర్ ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని గత 3 ఏళ్ల నుంచి 2 కంపెనీస్ చేరుకోలేకపోతున్నాయి. సో అందువల్ల మహారత్న స్టేటస్ నుంచి నవరత్న స్టేటస్కి ప్రభుత్వం తగ్గించవచ్చు. ఒకవేళ అదే కనుక తగ్గినట్టయితే కొద్దిగా స్టాక్లో కూడా ఇంపాక్ట్ ఉండవచ్చు ఖచ్చితంగా. ఈ 2 స్టాక్స్లో మారుతి ఈజ్ బ్యాక్ ఇన్ ద ఫాస్ట్ లేన్ అండ్ హ్యాస్ ఇట్స్ ఫుట్ ఆన్ ద పెడల్ ఆఫ్టర్ లూజింగ్ గ్రౌండ్ ఆఫ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే మనం 2020 నుంచి గత 6 ఏళ్ల నుంచి 50% పైగా ఉన్న మార్కెట్ వాటా 40% దిగువకు వచ్చేసింది. మళ్ళీ మనకి ఈ మధ్యకాలంలో మార్కెట్ షేర్ని కొద్దిగా పెంచుకోగలిగింది. 43.3% మార్కెట్ వాటా పెంచుకోగలిగింది. దాదాపు 4.3% మేర వాటాని పెంచుకోగలిగింది. SUVSలో కూడా కొద్ది గొప్ప తన పట్టును సాధించి నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. అండ్ దీనికి తోడు వీళ్ళు చిన్న
అంటే చిన్న సెగ్మెంట్లో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక రికరింగ్ డిపాజిట్స్ లాంటిది వాళ్ళ బ్యాంకులో పెట్టి ఏవైతే మనకి ఇనిషియల్ డిపాజిట్ ఉంటుందో డౌన్ పేమెంట్, ఆ డౌన్ పేమెంట్ని తీసుకొచ్చే విధంగా బ్యాంక్స్తో కూడా వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందువల్ల ఎంట్రీ లెవెల్ సేల్స్ మరింతగా పెంచుకోవడానికి మారుతి సుజుకి కూడా ప్రయత్నం అయితే చేస్తోంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. ఇప్పటివరకు వందలాది మంది స్టూడెంట్స్ ఈ మెంటర్షిప్ కార్యక్రమం ద్వారా మార్కెట్కు పరిచయం అయ్యారు. ఎంతోమంది ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. రెగ్యులర్గా ఆర్పి గారితో టచ్లో ఉంటారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటూనే ఉన్నారు. పాత బ్యాచ్లైనా ఎప్పటి బ్యాచెస్ వాళ్ళైనా సరే. సో ఒక మెంటార్ మీకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీకు మార్కెట్స్ మీద సంపూర్ణ అవగాహన తెప్పించే ప్రయత్నం ఆర్పి గారు చేస్తున్నారు. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత ఇంట్రెస్ట్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసే విధంగా ఆర్పి గారి ప్రయత్నం కూడా ఉంటుంది. సో అందువల్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బిజినెస్ స్టాండర్డ్ ఆర్బీఐ గవర్నమెంట్ చామ్ అఫెన్సివ్ మే డ్రా అప్ టు 50 బిలియన్ గ్లోబల్ ఫ్లోస్. సో ఇక్కడ E25 షిఫ్ట్ షుడ్ కమ్ బిఫోర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మూవ్. సో పిఎంఓ అడ్వైజర్ చెప్తున్నారు. సో ఏదైతే ఇంతవరకు 20% బ్లెండింగ్ ఉండదు, 25% బ్లెండింగ్, ఆ తర్వాత దాన్ని పూర్తిగా 100% ఎథనాల్ ఇచ్చే ఆశ కూడా, అంటే ఆ దిశగా కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది. E85 అంటే ఎథనాల్ 85% ఎథనాల్ని ఆల్రెడీ లాంచ్ చేసింది ప్రభుత్వం. E20 ధర కంటే కూడా 20% చీపర్గా ఇది దొరుకుతుంది. సో దీని మీద ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ అయితే పెట్టింది. అంటే ఏదైతే చిత్తశుద్ధి ఇది చూపిస్తున్నారో కంటిన్యూస్గా రాబోయే 2-3 ఏళ్ళు, అంటే అక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా వాటి మీద ఫోకస్ పెట్టకుండా దేశీయంగా మనం కొద్దిగా ఫోకస్ పెడితే స్థానిక చెరుకు రైతులకి, స్థానిక రైతులకు దీని నుంచి బెనిఫిట్ ఉండే అవకాశం కూడా ఉంది. సో మేబీ ప్రభుత్వం దీని మీద ఎంతవరకు దృష్టి పెడుతుందో చూడాలి. ప్రపోజల్ ఫర్ పాలిమర్ బ్యాంక్ నోట్స్ అండర్ కన్సిడరేషన్. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సిఎంఆర్ గ్రీన్ 631 కోట్ల రూపాయల ఐపీఓ ఏకంగా 127 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఒక అత్యద్భుతమైన స్పందన దీనికి లభించింది. సెబీ క్లియర్స్ ఐపీఓస్ ఆఫ్ ఓయో పేరెంట్ అండ్ 4 అదర్స్. సో ఓయో పేరెంట్తో పాటు మిగిలిన 4 కంపెనీస్కి సంబంధించిన ఐపీఓస్ని కూడా సెబీ ఆమోదం తెలిపింది. గవర్నమెంట్ వెయిస్ అప్ టు 5,000 crores ఆఫ్ హిందుస్థాన్ జింక్లో 5,000 కోట్ల రూపాయల మేర వాటాలు విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న వార్త ఇక్కడికి చూస్తున్నాం. గత కొద్ది రోజు స్టాక్లో వీక్నెస్ అయితే మనకు కనిపిస్తోంది. టైటాన్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎర్న్ గ్లిటరింగ్ అవుట్లుక్. సో టైటాన్ అనేక చర్యలు చేపడుతోంది. అవుట్లుక్ మరింత బ్రైట్గా కనిపిస్తోంది. కంపెనీ ఐస్ 2x గ్రోత్ 2030 నాటికి మార్కెట్ షేర్ పెంచుకోవడంతో పాటు వృద్ధిని ఏకంగా రెట్టింపు చేయాలన్న ఆలోచనలో సంస్థ ఉంది. దీంతో మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా దాదాపు 5,000+ రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. 5,000 నుంచి 5,300 రూపాయల దాకా. అండ్ గోల్డ్ ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఏంటి అన్నది ఒక చిన్న ఇంటర్వ్యూ ఛానల్ వాళ్ళు చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.